ఫైనల్ దాకా తనే అవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమంటారు? సోనియా వెళ్ళిపోయింది కదా, మన నిఖిల్ కానివ్వండి, పృథ్వీ పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రతి గేమ్ లో తను అందరిని డిస్టర్బ్ చేస్తుంది, ఒక్కలనే కాకుండా అందరిని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి మెయిన్ ప్రజలు ఏంటంటే తను క్యారెక్టర్ పరంగా కానీ నచ్చలేదు. గేమ్ స్ట్రాటజీ అంటే అలా కూడా ఆడొచ్చు కదా. అలా ఎలా ఆడతారు సార్? ప్రజలకి ఎలా ఆడితే ఇంట్రెస్ట్ చూపిస్తారో అలా ఓట్లేసి గెలిపిస్తారు కదా. ప్రజల కోసం మణికంఠ ఆడుతాడు పక్కన, మరి మణికంఠ అందరూ అలాగే అని చెప్తారు లోపల. ఒక్కొక్కరు ఒక్కో టాలెంట్ ఉంటుంది సార్, అందరూ ఒకలాగే ఉంటారు కదా. ఇంట్రెస్ట్ చూపించదాన్ని బట్టి గేమ్ ఆడతారు. ఎవరినైతే ప్రజలు వాళ్ళు ఉంచుతారు హౌస్ లో, లేకపోతే లేదు. చాలా బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. మరి మిగతా ప్రజలు ఏమనుకున్నారో తెలియదు కానీ తను వెళ్ళిపోవడం చాలా బెస్ట్. టార్గెట్ చేయడం వల్లనే సోనియాని బయటికి పంపించారు. మాక్సిమం 100% అదే అనుకుంటున్నాం మేమైతే. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ. ఎందుకని? విష్ణుప్రియ తను ప్రతి హౌస్ లో గేమ్లు ఇంట్రెస్ట్ చూపించడం వల్ల అందరి మీద, అంటే అందరూ ఒక్కొక్కలా ఉంటారు కానీ తన మైండ్ సెట్ ఏంటంటే ఆడాలి గెలవాలి అనే ఆలోచన. ఫస్ట్ థింగ్ నాకు చాలా. ఇప్పుడు ఏదో ఒక వ్యక్తి బిగ్ బాస్ లో ఎవరైనా మిస్టేక్ చేయకుండా ఉంటారా? ప్రతి ఏదో ఒక చిన్న మిస్టేక్ అవుతూ ఉంటది కదా. తను అలా చేసింది, నెక్స్ట్ టైం అలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటది. అదే చెప్తున్నా కదా బ్రో. ఇప్పుడు ఎవరైనా హౌస్ లో ప్రతి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఏదో మిస్టేక్ చేస్తారు, తను అలా మిస్టేక్ అయింది, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా ఉంటది. మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా. సో ఇప్పుడు విష్ణుప్రియ పృథ్వీరాజ్ లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు. మాక్సిమం విష్ణు ఉంటది అనుకుంటాను. అక్క కూడా మెయిన్ ఏమో లాస్ట్ వరకు ఏమో అవ్వచ్చు చెప్పలేము, కానీ బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు సోనియా మళ్ళీ రీఎంట్రీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దానికి మీ ఒపీనియన్ ఏంటి? నో, అది మాత్రం అస్సలు జరగకూడదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి కూడా ఆమె ఉండే బిహేవియర్ అసలు నచ్చట్లేదు ఎవరికి. ఫస్ట్ థింగ్, ఒక హౌస్ లోకి వెళ్ళామంటే అది అందరికి ఛాన్స్ రాదు, కొంతమందికే వచ్చింది కాబట్టి తను నెగ్లెక్ట్ చేసేసింది, తను హౌస్ లోంచి వెళ్ళిపోయింది. పంపిస్తారు, టైం ఉంది కదా. ఇంకా ఎవరైతే మంచిగా ఎందుకు ఆడతారు అట్లా? ఇప్పుడు ఒకళ్ళంటే ఆడిపోయినా ఉంచుతారు హౌస్ లో, వేరే వాళ్ళు ఉంచలేరు కదా. ప్రజలకి ఎవరైతే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారో గేమ్ ఆడతారో హౌస్ లో ఉంచుతారు, లేని వాళ్ళని బయటకు పంపిస్తారు కదా. చిన్న మిస్టేక్ చేసి బిగ్ బాస్ తిట్టాడని తను ఎవరినో అలా చేశారు కదా. ఏదైనా అంతే, ఇప్పుడు అందరికీ అవకాశం రాదు, వచ్చినప్పుడు ఉపయోగించుకుంటూ హౌస్ లో ఉంటారు, లేకపోతే హౌస్ నుంచి బయటకు పంపించేస్తారు. కానీ నాకు మాత్రం చాలా బాధ వేసింది తను అలా గేమ్ చేస్తుంటే. నాకు మెయిన్ విష్ణుప్రియ ఫైనల్ దాకా పోయిన బిగ్ బాస్ లో కూడా నేను అమర్దీప్కే గెలిచాను, కానీ పోయింది బెస్ట్. కానీ ఈసారి విష్ణుప్రియ ఫైనల్ కి వస్తుంది అనుకుంటున్నాను నేను. కంపల్సరీ తన కోసం మెయిన్ డైలీ విష్ణుప్రియకే ఓటేస్తున్నాను. నిఖిలా మెయిన్ ఏంటంటే ఎక్కువ తను ఇష్టపడుతున్నాడు, కేవలం బిగ్ బాస్ కోసం అలా చేస్తున్నాడో తెలియదు, కానీ వాళ్ళిద్దరు మాత్రం కరెక్ట్ గా సెట్ అవుతుంది. చాలా బెస్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే తన మైండ్ సెట్ మారుతుంది, మారి తన ఇంట్రెస్ట్ తన గేమ్ చూపించుకుంటారు. చాలా మంచిగా ఫీల్ అవుతారు. ఆమె ఉండడం వల్ల నిఖిల్ గేమ్ చెడిపోతాడు, నిఖిల్ పృథ్వీని ఇంపాక్ట్ చేస్తున్నారు. సో ఆమె రావడం వల్ల ఇప్పటి నుంచైనా వాళ్ళిద్దరు గేమ్ మంచిగా ఇంప్రూవ్ అవుతారు అనుకుంటున్నాను. నాకు నచ్చదు బ్రో, అంటే చేంజ్ చేస్తూ ఉంటాడు వర్డ్స్, అది కొంచెం మంచిగా అనిపించింది దానికి. మన విష్ణుప్రియ మంచిగా ఆడుతుంది, కాకపోతే కొంచెం డైవర్ట్ అవుతుంది పృథ్వీ గురించి, అది కొంచెం ఆపుకుంటే మంచిగా ఉంటుంది. పృథ్వీని కొంచెం కట్ చేస్తే అవును, స్లోగా కింద పెట్టు. నిఖిల్ అలాగా, నిఖిల్ అదే బ్రో, నిఖిల్ మంచిగా ఆడుతున్నాడు, కాకపోతే ఇది సోనియా గురించి కొంచెం డైవర్ట్ అవుతున్నారు, అది కొంచెం తగ్గించుకుంటే మంచిగా. సోనియా తర్వాత నిఖిల్ గేమ్ అంటే టీమ్ డౌన్ అవుతుంది. సోనియా లేదు, అదే ఇప్పుడు లేదు కదా. లేకపోవడం మంచిది, లేనప్పుడే మంచిగా వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ గా ఆడతారు గేమ్. ఇప్పుడు మంచిగా ఆడతారు అనుకుంటున్నాను నేను. నబీల్ ఎట్లా? నబీల్ సూపర్. అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా రావడానికి కారణం నబీల్ ని టార్గెట్ చేసిందనే పంపించారా బిగ్ బాస్ హౌస్? అట్లాంటి ఏముండదు. అయితే ఇంకా నిఖిల్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఆమెకు పోతేనే బాగుంటుంది అనుకున్నారు, అండ్ ఆమె పోతేనే బెటర్. మీరైతే అన్ఫేర్ అనుకుంటారా, ఫేర్ అనుకుంటారా సోనియా?
ఫేర్ ఏముంది బ్రో, జనాలకు నచ్చలేదు తీసేశారు అంతే కదా, అదే పెద్ద విషయం ఏముంది. దానికన్నా డల్ గా ఆడే వాళ్ళు కూడా లోపల ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా. తల్లి ఆడేవాళ్ళు అంటే ఒకడు ఆదిత్యనే కదా బ్రో. ఆదిత్య బై లక్ లాస్ట్ వీక్ నామినేషన్ లో లేరు. అండ్ వచ్చేసి ఈ వీక్ అవ్వచ్చు, ఐ థింక్ ఛాన్స్ ఉంది. పృథ్వీ కూడా అంత బాగాలేదు గేమ్. పృథ్వీ ఐ థింక్ ఆడుతున్నాడు బ్రో బాగా, ఫిజికల్ గా స్ట్రాంగ్ కదా. అండ్ ఇవి కూడా ఉన్నాయి కదా అఫేర్స్, అవి ఇవి కొంచెం ఆడే వల్ల కూడా కొంచెం నడుస్తుంది. ఈ 2 వీక్స్ నడుస్తుంది, తర్వాత ఎట్లుంటుందో చూద్దాం. స్లేరినా యాస్మి అలాగా ఆడుతున్నారు. ఓకే బ్రో, మంచిగా ఆడుతుంది. సీత చీఫ్ అయ్యాక బాగా ఆడుతున్నాడు. చీఫ్ అవ్వక ముందు కూడా బాగానే ఆడింది bro. ఇప్పుడు ఎలా ఇప్పుడు కూడా బెటరే. టాప్ 5 లో ఉంటుందా సీత? టాప్ 5 లో అంటే బ్రో ప్రస్తుతానికి ఆడే వాళ్ళు అయితే బెటర్ ఉన్నారు. టాప్ 5 లోకి వెళ్ళి పోను వాళ్ళ గేమ్ బట్టి ఉంటది bro. మీ పాయింట్ ఆఫ్ టాప్ 5 మా పాయింట్ ఆఫ్ టాప్ 5 నబిల్ ఫస్ట్, అండ్ నిఖిల్, పృథ్వీ, పృథ్వీ, నబిల్, అండ్ అమ్మాయిల్లో సోనియా అండ్ యశ్వి అనుకుంటున్నాను. నెక్స్ట్ గెలిచినట్టు ఎవరు అవుతారు? ఆదిత్య బ్రో. థ్యాంక్స్.